నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి మరియు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆదుకో కోటయ్య మము చేదుకోవయ్య అంటూ ఆలయ ప్రాంగణం హరనామస్మరణతో మారుమ్రోగింది. ప్రత్యేక అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. అమరావతిలోని శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండి అమరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శివారాధన వలన పలు భయాలు తొలగుతాయని శ్రీవిద్యా ఉపాసకులు ఆధ్యాత్మికవేత్త గౌరీశంకర్ తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా అరండలపేట శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపి శివయ్య విశిష్టతను వివరించారు. మహాశివరాత్రి పర్వదినం భక్తులకు ముక్తిదాయకమన్నారు. తల మీద చెంబుడు నీళ్లు పోసి శంకర అని ఆర్తిగా పిలిస్తే కరిగిపోయే తత్వం సదా శివుడిదన్నారు. గౌరీశంకర్ ప్రవచనాలతో భక్తులు పారవశ్యం చెందారు. శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగిపోయింది. శివారాధన వల్ల వచ్చే ఫలితం ఏంటని చెప్తున్న శివపురాణం. ప్రతి మనిషికి ఎన్ని వేల కోట్లున్నా ఎన్ని లక్షల కోట్లున్నా 4 కష్టాలు ఉన్నాయని చెప్పి శివపురాణం చెప్తుంది. ఒకటి దారిద్ర్యం, రెండోది భయం, మూడోది దుఃఖం, నాలుగోది శత్రుబాధ. దారిద్ర్యం, దుఃఖం, శత్రుబాధ, భయం, ఈ 4 పోవాలంటే అప్పటిదాకా మనం ఏదో చేస్తూ ఉంటాం, విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు శివా, మహేశ్వర, స్వామి, చంద్రశేఖర అని అంటే చాలుగా మెల్లమెల్లగా ఈ దారిద్ర్యం, దుఃఖం, భయం, శత్రుబాధ నివారణ ఉంటాయని చెప్పి మన పురాణాలు చెప్తున్నాం. విశేషంగా మహాశివ సంవత్సరంలో ఒక్కరోజైనా మహాశివరాత్రి నాడు శివాలయానికి తరలి వచ్చి వాయులింగానికి మన స్వయంగా అభిషేకం చేసుకుంటే చంద్రశేఖర ఓం నమ శివాయ రుద్రాయ నమ శంకరాయ నమ శంభవే ఓం నమ శివాయ హరాయ కాలాయ భవాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటే శత్రుబాధ పోగొడతాడు, దుఃఖాన్ని నివారణ చేస్తాడు, రుణబాధ విముక్తిని గావిస్తాడు. అంతకు నుంచి మనకున్నటువంటి దారిద్రాన్ని పోగొడతాడు. ఎందుకంటే దారిద్ర్యధ్వంస వినాశకాయ మహేశ్వరాయ. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు. 108 దివ్యలింగాల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భగవంతుడు ఈ సృష్టిపైన అవతరించిన దానికి గుర్తుగా మహాశివరాత్రిని జరుపుకుంటామని విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలిపారు. విశేషంగా ఈరోజు 108 లింగాల యొక్క దివ్య దర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. భక్తులందరూ ఈ యొక్క దివ్య దర్శనానికి విచ్చేసి పరమాత్మ శివుడి యొక్క కృప ఆశీర్వాదాలని పొందుతారని ఆశిస్తున్నాము.
భగవంతుడి ఈ సృష్టిపైన అవతరించిన దాని గుర్తుగా మనం మహాశివరాత్రి జరుపుకుంటాము. ప్రతి నెల శివరాత్రి మాస శివరాత్రి అని జరుపుతాము. సంవత్సరానికి ఒక్కసారి మహాశివరాత్రి జరుపుతాము. అంటే ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుతాము అంటే భగవంతుడు పరమాత్మ శివుడు జ్యోతిర్లింగం రూపంలో మధ్యరాత్రి 12 గంటల సమయంలో లింగం రూపంలో ఉద్భవించాడని గుర్తుగా భగవంతుడికి అవతరించిన దానికి గుర్తుగా శివరాత్రి జరుపుతాము. ఎందుకంటే ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా విశిష్ట రంగాలలో అనేక రంగాలలో సేవలు అందిస్తున్నటువంటి మహిళలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారందరి ద్వారా అలాగే శివలింగ రూపంలో ఉన్నటువంటి ఆకారంలో మనం జ్యోతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని అందరూ శివరాత్రి యొక్క రహస్యాన్ని తెలుసుకుని తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు ఉమెన్స్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర పెరిగిందని తెలిపారు. వారికి సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అనాదిగా భారత సంస్కృతిలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వేణు మాట్లాడుతూ మహిళాభివృద్ధి దేశాభివృద్ధి అన్నారు. కళాశాల ఆంగ్ల శాఖ అధ్యాపకురాలు అరుణ మాట్లాడుతూ సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర పెరగడం అభివృద్ధికి సూచన అన్నారు. ఉమెన్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్ బ్యూలా రాణి మాట్లాడుతూ మహిళల పట్ల పురుషుల దృక్పథం మారుతుందని, మహిళలకు కుటుంబాల్లో కూడా సహకారం అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకురాలు మరియు విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేట ఉమామహేశ్వర స్వామి దేవాలయం పాతగుంటూరు అగస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మహాశివరాత్రి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కొత్తపేట ఉమామహేశ్వర స్వామి ఆలయం, పాతగుంటూరు అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. అభిషేకాల్లో పాల్గొన్నారు. హరనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సంపత్ నగర్ ఆరగ్రహారంలో మహాశివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక శైవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి దర్శిస్తే మంచి జరుగుతుందని అర్చకులు నరసింహమూర్తి తెలిపారు. శృంగేరి జగద్గురువులు, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుండే భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని
ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి సాయంత్రం 7 గంటలకు సామూహికంగా గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. లింగోద్భవ కాలంలో 11 మంది స్మార్త పండితుల చేత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం, అంతేకాకుండా 1,00,000 బిల్వార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెలకువలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ రూపొందించిన డమ్మీ ఈవీఎంలు, వాటిల్లో ఉన్న బటన్ను నొక్కగానే గుర్తు పక్కన ఎరుపు రంగులో ఉన్న లైటు వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఓటు వేశాక వీవీప్యాట్లో కనపడి అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు విద్యార్థులను భారీగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలుగుత జిల్లా ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, మంగళగిరి నియోజకవర్గ తెలుగుత అధ్యక్షులు పడవల మహేష్, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, తెలుగుత జిల్లా ఉపాధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. పక్కనే వీవీప్యాట్ ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో ఏమేమి ఉంటాయో అంటే మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఎలక్షన్ సింబల్, ఇక్కడ రెడ్ బల్బ్ ఉంటుంది, బటన్ ఉంటుంది. మనకు కావాల్సిన అభ్యర్థి ఇక్కడ మేము మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా రావడం వచ్చింది కాబట్టి 46 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరూ వారు వేయబోయే ఓటు ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సర్వతోన్ముఖాభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండాలని చెప్పి మోటివేషన్ చేసే ఆలోచనలో భాగంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటు ఎందుకు వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. అందుకే ఏదైతే మొదటిసారి ఓటు హక్కు వేయబోయే విద్యార్థులకు మేము ఈ రకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలు తీసుకొచ్చి వాటితో ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా డమ్మీ ఈవీఎంలతో ఎడ్యుకేట్ ఓటర్స్ అనే కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరిచి మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లబోతా ఉన్నాం. బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఓంకారేశ్వర స్వామికి నిర్వహించిన పంచామృత అభిషేకాల్లో భక్తులు పాల్గొని పునీతులు అయ్యారు. శివరాత్రి నాడు జాగారం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఇవాళ రోజున స్వామివారికి 4 కాలాల్లోనూ ఉదయం పూట, అలానే మధ్యాహ్నం పూట, మళ్ళీ ప్రదోషకాలం సాయంత్రం పూట, అలానే రాత్రికి లింగోద్భవ కాలంలో అభిషేకాలు జరుగుతాయి. ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి 50 మంది భక్తులు విచ్చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ మహాశివరాత్రి లింగోద్భకాల అభిషేకానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. అలానే ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో రాత్రికి 10:30 కల్లా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకం ప్రారంభమవుతుంది. అది పూర్తయ్యేటప్పటికీ తర్వాత రోజు తెల్లవారుజామున, శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు పూర్తవుతుంది. ఇది జాగరణ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఓంకార క్షేత్రంలో. మహాశివరాత్రిని పురస్కరించుకుని గుంటూరులోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. జూట్మిల్ సమీపంలోని గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రుద్రాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి నాడు త్రినేత్రుని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. శ్రీ స్వామివారికి ఉదయం 4:30 నుండి స్వామివారికి ఏకవారుద్రాభిషేకము, మరియు సాయంకాలం 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం, మరియు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల అభిషేకం జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.